తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అలాగే అసోసియేషన్ కడప రీజియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు చలో డిపిటిఓ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్ఎంఓ కార్యాలయం ఎదుట ఉద్యోగులు కార్మికులు బైఠాయించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తామేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఆమోదయోగ్యమైనవి మాత్రమే కోరుతున్నామన్నారు. వైద్య సేవలకు సంబంధించి ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొన్ని కొత్త బస్సులు కొనుగోలు, సిబ్బంది నియామకం వంటి సమస్యల పరిష్కారం చేయమని చెప్పినా పట్టించుకోవట్లేదని నాయకులు చెప్పారు. దాదాపు 5/11/2024న సుమారు 40 నుండి 50 డిమాండ్లతోటి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండంలో సమస్యలు పరిష్కారం చేయడానికి కేవలం మాతో చర్చించడానికి కూడా మేనేజ్మెంట్ సమయం లేని పరిస్థితుల్లో అంచెలంచెలుగా మేము ఉద్యమం చేస్తూ అన్ని డిపోల్లో 2 రోజులు రెడ్ బ్యాచెస్ పెట్టడం జరిగింది. తర్వాత గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఒకరోజు ప్లే కార్డ్స్ పెట్టడం జరిగింది. తర్వాత రిలే పాస్ చేయడం కూడా జరిగింది. మొన్న లేటెస్ట్గా మళ్ళీ అన్ని డిపోల్లో ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు కూడా మా బాధను వినియోగించినప్పటికీ మా యొక్క సమస్యలు పరిష్కారం కాని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ నందు చలో డిపిటిఓ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క డిమాండ్లు ఏ కొత్తవి కాదు. పాత ఏపీఎస్ఆర్టీసీలో అమలవుతున్న డిమాండ్లు ఈరోజు తీసుకొని పక్కన పెడితే, అయ్యా మహాప్రభు, ఏదైతే పాత అమలయ్యే డిమాండ్లు ఈరోజు పరిష్కారం చేయండి అంటే ఏ ఒక్క మేనేజ్మెంట్ కానీ కింది నుండి పై వరకు ఏ ఒక్క ఆఫీసర్ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదైతే ఆనాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా, రవాణా శాఖ మంత్రిగా మన అచ్చెన్నాయుడు గారు ఉన్నారు గత ప్రభుత్వంలో, అప్పుడు ఆయనకు ఒప్పించి మెప్పించి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో 1/19 సర్కులర్ కార్మికులకు అందరికీ ఉపయోగపడే విధంగా తీసుకొచ్చాం. మరి ఆ సర్కులర్ను ఈరోజు అమలు చేయండి, మీరు ఇచ్చిన సర్కులర్ని అమలు చేయండి అంటే ఈరోజు మేము అమలు చేయమన్నారు, చేస్తామన్నారు. ఎక్కడికక్కడ చిన్న చిన్న పొరపాట్లకు చాలా వరకు సస్పెండ్ చేస్తూ రిమూవ్ చేసుకుంటూ ఛార్జ్షీట్లు ఇస్తూ ఇంక్రిమెంట్లు కట్ చేసే పరిస్థితి. అయ్యా 1/19 సర్కులర్ అమలు చేయండి. మరి ప్రయాణికులు ఉన్నారు. అయ్యా ప్రయాణికులు టికెట్ తీసుకోకపోతే కండక్టర్ ఒకరే కాదు బాధ్యులు, మరి ప్రయాణికులు కూడా బాధ్యతే. మొన్న ఏదో డిపోలో ఒక మేడం గారు ఆమె చాలా ఇంగ్లీష్లో సంతకం పెట్టారు. కేసు రాస్తే 3 టికెట్లకు ఇచ్చాం, 2 టికెట్లకు మాత్రమే టికెట్లు ఇచ్చారంటే కండక్టర్ పొరపాటు పడిండొచ్చు. ఏదో 100 కెపాసిటీ ఉన్న పరిస్థితుల్లో కనీసం వాళ్ళు కూడా చూసుకునే బాధ్యత.